బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడప్పుడు కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వాల్సిన టైం కన్నా లేట్ అవుతూ ఉంటాయి. కానీ ఏకంగా నిర్మాణమైన 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అవ్వడం అన్నది చాలా అరుదుగా జరుగుతోంది. అలా రిలీజ్ అయినా కూడా ఆడియన్స్ ను అలరిస్తుందో లేదో అన్నది కూడా క్లారిటీ లేదు. అప్పుడెప్పుడో 2013 సంక్రాంతికి విడుదలవ్వాల్సిన ఒక సినిమా సరిగ్గా 12 ఏళ్ల తర్వాత విడుదలవ్వడం అనేదే పెద్ద విషయం అనుకుంటే, రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టడం మరో సెన్సేషన్. అలాంటి అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న చిత్రం మదగజరాజ. విశాల్, అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్, సంతానం ప్రధాన పాత్రల్లో సుందరీసి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో అనువాద రూపంలో విడుదల చేశారు. మరి తెలుగు ఆడియన్స్ ని ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. సినిమా కథ ఏంటంటే, జీవితంలో పెద్దగా టెన్షన్ ఏమీ లేకుండా చాలా సరదాగా లైఫ్ గడిపేస్తుంటాడు రాజు అలియాస్ మదగజరాజ అంటే విశాల్. తన స్నేహితుల జీవితాలను నాశనం చేసిన విశ్వనాథం అంటే సోను సూద్ ను ఎదిరించడానికి హైదరాబాద్ వస్తాడు. తనకున్న మీడియా అండతో రాష్ట్ర రాజకీయాలను కంట్రోల్ చేస్తున్న విశ్వనాథంను రాజు ఎలా ఎదిరించాడు అనేది మదగజరాజ కథ. ఈ స్టోరీ ఏంటో తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే, 12 ఏళ్ల క్రితం సినిమా అంటే ఎలా ఉంటుందో ఇక్కడ ఊహించుకోవచ్చు. ఇది ఒక రొటీన్ కమర్షియల్ సినిమా. ఓ ఇద్దరు హీరోయిన్స్, హీరో ఫ్రెండ్ కి సమస్య రావడం, హీరో మంచితనం, హీరో విలన్ని ఎదిరించడం, ఇంతే కథ. ఫస్ట్ హాఫ్ అంతా అందరి పాత్రలను పరిచయం చేసి మాస్టర్ ఇంటికి వెళ్ళడం, అక్కడ వెళ్ళి అందరూ కలిసి ఎంజాయ్ చేయడంతో సరిపోతుంది. ఇంటర్వెల్ కి హీరో ఫ్రెండ్స్ కష్టాలు తెలియడంతో హీరో ఏం చేస్తాడని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో హీరో సిటీకి వచ్చి విలన్ని ఎలా ముప్పు తిప్పలు పెట్టాడనేది సాగుతోంది. ఒకప్పటి రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలో ఫైట్స్, పాటలు, ఎలివేషన్స్ ఎలా ఉంటాయో ఇందులో కూడా అంతే. ఈ సినిమాకి కామెడీ చాలా ప్లస్ అయింది. సంతానంతో పాటు సెకండ్ హాఫ్ లో సత్యబాబు పాత్రలో మనోబాల ఇద్దరు ఫుల్ గా నవ్విస్తారు. ప్రీ క్లైమాక్స్ అయితే ఓ పక్క సీరియస్ టాక్ నడుస్తుంటే మరో పక్క పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తారు. సినిమా కథ, లాజిక్స్, పాతరకం ఎలివేషన్స్, విజువల్స్ లాంటివి ఏమీ పట్టించుకోకుండా హ్యాపీగా నవ్వుకోవడానికైతే వెళ్ళి ఈ సినిమా కథ, లాజిక్స్, పాత రకం ఎలివేషన్స్, విజువల్స్ లాంటివి ఏమీ పట్టించుకోకుండా హ్యాపీగా నవ్వుకోవడానికైతే వెళ్ళి ఈ సినిమాను చూడొచ్చు. విశాల్, సోను సూద్ ఇద్దరు క్లైమాక్స్ ఫైట్ లో తమ 6 ప్యాక్లతో అప్పటి ట్రెండ్ లో అదరగొట్టారు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, విశాల్ తన రెగ్యులర్ మాస్ యాక్టింగ్ తో మెప్పిస్తాడు. సినిమాకు డైలాగ్స్ బాగా ప్లస్ అయ్యాయి. కామెడీ, హారర్ సినిమాలు తెరకెక్కించే సుందర్ ఈ సినిమాను తనదైన కామెడీ స్టైల్లో బాగానే తీసి నవ్వించాడు. నిర్మాణ పరంగా అప్పటికి తగ్గట్టు బాగానే తీశారు. అప్పట్లో కొన్ని సీన్స్ హైదరాబాద్ రియల్ లొకేషన్స్ లో తీయడం గమనార్హం. సంతానం తన డైలాగ్స్ తో ఫుల్ గా నవ్విస్తే మనోబాల తన ఎక్స్ప్రెషన్స్ తో నవ్వేలా చేస్తాడు. సోను సూద్ విలనిజం బాగానే ఉంది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, వరలక్ష్మిని నెగిటివ్ రోల్స్ లో చూసి ఈ సినిమాలో హాట్ హీరోయిన్ గా చూడడం కష్టమే. హోమ్లీ పాత్రలతో మెప్పించే అంజలిని కూడా కమర్షియల్ హీరోయిన్ గా చూడడం కష్టమే. సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఇంకాస్త బాగుంటే బెటర్ అనిపిస్తోంది. సాంగ్స్ వినలేం, చూడలేం కూడా. కొన్ని పాత్రలకు తెలుగు డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల డామినేటెడ్ గా అనిపిస్తోంది. ఓవరాల్ గా చెప్పాలంటే, 12 ఏళ్ల క్రితం రావాల్సిన కంటెంట్ ఇప్పటి ఆడియన్స్ కి మరీ అనుకున్న రేంజ్ లో కాకపోయినా కూడా కామెడీ సీన్స్ పరంగా పర్వాలేదనిపించేలా మెప్పించడంతో పెద్దగా అంచనాలు ఏమీ పెట్టుకోకుండా చూసే ఆడియన్స్ కి ఈజీగా ఒక్కసారి చూసేలా ఉంది ఈ సినిమా. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకు మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2/5. బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడప్పుడు కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వాల్సిన టైం కన్నా లేట్ అవుతూ ఉంటాయి. కానీ ఏకంగా నిర్మాణమైన 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అవ్వడం అన్నది చాలా అరుదుగా జరుగుతోంది. అలా రిలీజ్ అయినా కూడా ఆడియన్స్ ను అలరిస్తుందో లేదో అన్నది కూడా క్లారిటీ లేదు. అప్పుడెప్పుడో 2013 సంక్రాంతికి విడుదలవ్వాల్సిన ఒక సినిమా సరిగ్గా 12 ఏళ్ల తర్వాత విడుదలవ్వడం అనేదే పెద్ద విషయం అనుకుంటే, రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టడం మరో సెన్సేషన్. అలాంటి అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న చిత్రం మదగజరాజ. విశాల్, అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్, సంతానం ప్రధాన పాత్రల్లో సుందరీసి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో అనువాద రూపంలో విడుదల చేశారు. మరి తెలుగు ఆడియన్స్ ని ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. సినిమా కథ ఏంటంటే, జీవితంలో పెద్దగా టెన్షన్ ఏమీ లేకుండా చాలా సరదాగా లైఫ్ గడిపేస్తుంటాడు రాజు అలియాస్ మదగజరాజ అంటే విశాల్. తన స్నేహితుల జీవితాలను నాశనం చేసిన విశ్వనాథం అంటే సోను సూద్ ను ఎదిరించడానికి హైదరాబాద్ వస్తాడు. తనకున్న మీడియా అండతో రాష్ట్ర రాజకీయాలను కంట్రోల్ చేస్తున్న విశ్వనాథంను రాజు ఎలా ఎదిరించాడు అనేది మదగజరాజ కథ. ఈ స్టోరీ ఏంటో తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే,
12 ఏళ్ల క్రితం సినిమా అంటే ఎలా ఉంటుందో ఇక్కడ ఊహించుకోవచ్చు. ఇది ఒక రొటీన్ కమర్షియల్ సినిమా. ఓ ఇద్దరు హీరోయిన్స్, హీరో ఫ్రెండ్ కి సమస్య రావడం, హీరో మంచితనం, హీరో విలన్ని ఎదిరించడం, ఇంతే కథ. ఫస్ట్ హాఫ్ అంతా అందరి పాత్రలను పరిచయం చేసి మాస్టర్ ఇంటికి వెళ్ళడం, అక్కడ వెళ్ళి అందరూ కలిసి ఎంజాయ్ చేయడంతో సరిపోతుంది. ఇంటర్వెల్ కి హీరో ఫ్రెండ్స్ కష్టాలు తెలియడంతో హీరో ఏం చేస్తాడని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో హీరో సిటీకి వచ్చి విలన్ని ఎలా ముప్పు తిప్పలు పెట్టాడనేది సాగుతోంది. ఒకప్పటి రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలో ఫైట్స్, పాటలు, ఎలివేషన్స్ ఎలా ఉంటాయో ఇందులో కూడా అంతే. ఈ సినిమాకి కామెడీ చాలా ప్లస్ అయింది. సంతానంతో పాటు సెకండ్ హాఫ్ లో సత్యబాబు పాత్రలో మనోబాల ఇద్దరు ఫుల్ గా నవ్విస్తారు. ప్రీ క్లైమాక్స్ అయితే ఓ పక్క సీరియస్ టాక్ నడుస్తుంటే మరో పక్క పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తారు. సినిమా కథ, లాజిక్స్, పాతరకం ఎలివేషన్స్, విజువల్స్ లాంటివి ఏమీ పట్టించుకోకుండా హ్యాపీగా నవ్వుకోవడానికైతే వెళ్ళి ఈ సినిమా కథ, లాజిక్స్, పాత రకం ఎలివేషన్స్, విజువల్స్ లాంటివి ఏమీ పట్టించుకోకుండా హ్యాపీగా నవ్వుకోవడానికైతే వెళ్ళి ఈ సినిమాను చూడొచ్చు. విశాల్, సోనూ సూద్ ఇద్దరు క్లైమాక్స్ ఫైట్ లో తమ 6 ప్యాక్లతో అప్పటి ట్రెండ్ లో అదరగొట్టారు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే విశాల్ తన రెగ్యులర్ మాస్ యాక్టింగ్ తో మెప్పిస్తాడు. సినిమాకు డైలాగ్స్ బాగా ప్లస్ అయ్యాయి. కామెడీ, హారర్ సినిమాలు తెరకెక్కించే సుందర్ ఈ సినిమాను తనదైన కామెడీ స్టైల్లో బాగానే తీసి నవ్వించాడు. నిర్మాణ పరంగా అప్పటికి తగ్గట్టు బాగానే తీశారు. అప్పట్లో కొన్ని సీన్స్ హైదరాబాద్ రియల్ లొకేషన్స్ లో తీయడం గమనార్హం. సంతానం తన డైలాగ్స్ తో ఫుల్ గా నవ్విస్తే మనోబాల తన ఎక్స్ప్రెషన్స్ తో నవ్వేలా చేస్తాడు. సోనూ సూద్ విలనిజం బాగానే ఉంది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే వరలక్ష్మిని నెగిటివ్ రోల్స్ లో చూసి ఈ సినిమాలో హాట్ హీరోయిన్ గా చూడడం కష్టమే. హోమ్లీ పాత్రలతో మెప్పించే అంజలిని కూడా కమర్షియల్ హీరోయిన్ గా చూడడం కష్టమే. సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఇంకాస్త బాగుంటే బెటర్ అనిపిస్తోంది. సాంగ్స్ వినలేం, చూడలేం కూడా. కొన్ని పాత్రలకు తెలుగు డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల డామినేటెడ్ గా అనిపిస్తోంది. ఓవరాల్ గా చెప్పాలంటే 12 ఏళ్ల క్రితం రావాల్సిన కంటెంట్ ఇప్పటి ఆడియన్స్ కి మరీ అనుకున్న రేంజ్ లో కాకపోయినా కూడా కామెడీ సీన్స్ పరంగా పర్వాలేదనిపించేలా మెప్పించడంతో పెద్దగా అంచనాలేమీ పెట్టుకోకుండా చూసే ఆడియన్స్ కి ఈజీగా ఒక్కసారి చూసేలా ఉంది ఈ సినిమా. ఇక రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకు మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2 out of 5. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.